చంద్రప్రభ, నేను తేజస్వి. ఏపీలో టీడీపీ, జనసేన మధ్య సీట్ల సర్దుబాటు త్వరలో ఫైనల్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే రెండు పార్టీల మధ్య పలుమార్లు చర్చలు జరిగాయి. చంద్రబాబు, పవన్ కూడా రెండుసార్లు సమావేశమయ్యారు. ఎవరు ఎన్ని సీట్లలో పోటీ చేయాలి, ఏ సీట్లలో పోటీ చేయాలన్న అంశంపై ఇప్పటికే ప్రాథమికంగా వారు ఓ అవగాహనకు వచ్చినట్లు తెలుస్తోంది. ఫిబ్రవరిలోనే ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం ఉన్నందున ఫస్ట్ వీక్లో సీట్ల సర్దుబాటు ప్రకటన చేస్తే తర్వాత అసంతృప్తుల్ని బుజ్జగించవచ్చని అనుకుంటున్నారు. ఎన్నికల సమయానికి కూటమి స్మూత్గా పోలింగ్కు వెళ్లేలా ఏర్పాట్లు చేసుకోవాలని ప్లాన్ చేసుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ ఇటీవల 2 సీట్లు తమ పార్టీ తరపున పోటీ చేస్తున్నామని అనౌన్స్ చేశారు. అందులో ఒకటి రాజోలు, రెండోది రాజానగరం. అంతకుముందు చంద్రబాబు ప్రచారం సభల్లో మండపేట, అరకు నుంచి అభ్యర్థుల్ని అనౌన్స్ చేశారు. ఇది జనసేనలో భిన్నాభిప్రాయాలకు కారణమైంది. పొత్తులో ఉండి ఇలా ఏకపక్షంగా సీట్లు కేటాయించుకొని అభ్యర్థుల్ని ప్రకటించుకోవడం ఏమిటని పార్టీ క్యాడర్ అసంతృప్తి వ్యక్తం చేయడంతో పవన్ సర్ది చెప్పారు. తాను కూడా 2 సీట్లకు అభ్యర్థుల్ని ప్రకటించారు. తర్వాత నాగేంద్రబాబు చర్య ప్రతిచర్య అంటూ పోస్టింగ్ పెట్టడం కూడా వివాదాస్పదమైంది. చివరకు వివాదాలు వద్దు, అధికారమే ముద్దు అనేలా రెండు పార్టీల నేతలు ఓ అభిప్రాయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. నిజానికి టీడీపీ, జనసేన ఎవరెవరు ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలన్న అంశంపై ఇప్పటికే ఓ అవగాహనకు వచ్చాయని, అంతర్గతంగా ఏ సీట్లు అన్నది కూడా ఖరారు చేసుకున్నారని అంటున్నారు నేతలు. అభ్యర్థుల అంశంపైన ఓ అంచనాకు వచ్చారని చెబుతున్నారు. అయితే బీజేపీతో జనసేన చర్చలు జరుపుతోంది. తాము పొత్తులో ఉన్నామని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఇలాంటి సమయంలో అధికారికంగా పొత్తుల ప్రకటన చేయడంలో ఆలస్యమవుతోంది. పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్లే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. వెళ్లినా వెళ్లకపోయినా మొదటి వారంలో పొత్తుల ప్రకటన, సీట్ల సర్దుబాటు అంశాలపై రెండు పార్టీలు ఓ ప్రకటన చేసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. చంద్రబాబు, పవన్ మరోసారి సీట్ల అంశంపై చర్చించేందుకు భేటీ కానున్నారు. ఇక రెండు పార్టీల అధినేతలు ఉమ్మడి ప్రచారానికి సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. వచ్చే నెల 4 నుండి పార్లమెంటు నియోజకవర్గాల్లో రా కదలిరా సభలు పెట్టనున్నారు. 4న అనకాపల్లి నుంచి పవన్ కళ్యాణ్ ప్రచారాన్ని ప్రారంభించే అవకాశం ఉంది. ఉమ్మడిగా రాష్ట్ర స్థాయి సభల్ని నిర్వహించాలని పవన్, చంద్రబాబు భావిస్తున్నారు. వీటిపైన త్వరలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.